అందరికీ బాగున్నారా? చాలా చాలా థ్యాంక్స్ అండి. 200 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఇవాళ మార్నింగ్ చూసుకున్నప్పుడు ఇట్ వాజ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ ఏం చెప్పాలంటే అంటే ఏదైనా వీడియో పెడితే ఒక 200 మంది కాకపోయినా ఒక 100 మంది అని చూస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అంటారు కదా, ఒక మాట సాయం ఒకటి చేత సాయం అంటారు కదా, ఒక సబ్స్క్రైబ్ సాయం ఇంత పుష్ ఇస్తుంది నాకు. అండ్ ఐ గాడ్ బ్లెస్ యూ ఫర్ దాట్. మీ ఈ చిన్న ఈ సబ్స్క్రైబర్ ఏదో ఉంది కదా, ఇది నాకు నా పాపకి ఎంత పుష్యో తెలుసా. మా పాప కూడా చూసుకుంటుంది, అమ్మ ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాయి ఈవేళ అని అడుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ బిహైండ్ ఆఫ్ స్తుతి నేను చేస్తున్నాను. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. సో ఎవ్రీబడి ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకొకటి బెల్ ఐకాన్ ఉంటుంది అక్కడ, సబ్స్క్రైబ్ అని దాన్ని నొక్కాలన్నమాట. అది నొక్కితే నేను మీకు రోజు కనిపిస్తూ ఉంటాను. సీ నాట్ ఓన్లీ దాట్, ఎలా అంటే నన్ను ఒక ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. మీకు చూడండి ఎక్కడి నుంచి ఎంత దూరం వచ్చాము అన్న. ఒక డెత్ నుంచి మేము ఇలాగ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ ఎంతో కొంత నేను ఇలా చెప్పగలుగుతున్నాను. ఇంకా కొంతమంది ఉంటారు కదా కొంతమందికి నేను ఇది ఎంతో కొంత హెల్ప్ అవుతానన్న నా ఉద్దేశాన్ని మీరు బలపరుస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇదే కాదండో, నిన్న ఒకళ్ళు నా కోసము నా ప్రార్థన చేశారు, నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని. ఐ వాజ్ లైక్ వెరీ మచ్ థ్రిల్డ్. సో 19th వెడ్డింగ్ యానివర్సరీకి నాకు ఏం గిఫ్ట్ వచ్చింది నేను చెప్పాను కదండి. మా ఆయన నాకు మంచి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు, నేనే రిజెక్ట్ చేస్తూ ఉంటాను. నిజంగా నేనే రిజెక్ట్ చేస్తాను. ఈ చెవులు ఇది 2000లో మా చెల్లి తన డబ్బులతో కొనుక్కుని ఇచ్చిన చెవులీలండి ఇవి. మా చెల్లి, నేను అవే పెట్టుకుంటాను ఇంట్లో. ఇది జస్ట్ మామూలు మంగళసూత్రం అది దానికి ఏదో అది పోతే పాడైపోతే ఇలా చేసి ఇంక వదిలేసాను. ఇంకా అట్లా నేను పెద్దగా ఐ డోంట్ స్పెండ్ అ లాట్. అంటే నాకు అర్థమైపోయింది కదా, నాకు తెలిసిపోయింది కదా వాట్ ఈజ్ మై పర్పస్ అనేది. నా పర్పస్ నాకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్లో డౌన్ అవ్వాలి. అందరిలాగా రన్ చేయలేము, అందరిలాగా టైం కేటాయించలేము. నాకేంటంటే నేను ట్రూలీ బిలీవ్ చేసేది ఏంటంటే స్లో డౌన్, రిలాక్స్, ఎంజాయ్, మీ టైం ఆల్సో అన్న ఫీలింగ్లో ఉంటాను. అది నాకు అర్థమయ్యి నేను ఇలాగా ఒక స్టెప్ బ్యాకే ఉంటాం మేము ప్రతి ఒక్కరికి కూడా నిజంగా. అండ్ దట్స్ ఓకే, ఇంకా ఏం చేస్తాం. అయితే ఇది గిఫ్ట్ అండి, మసాజర్. ఇందులో ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఎలా అంటే ఇది మాట, ఇట్స్ లుక్స్ లైక్ దిస్. దీన్ని ఇలాగ పెట్టి ఇలాగ నాకు అరికాళ్ళు బాగా నొప్పులు వస్తుంటాయి అన్నమాట. పొద్దునంతా నడిచి ఇలాగ అనుకుంటే ఇలా అనుకుంటే కాళ్ళ నొప్పులు అన్నీ పోతాయన్నమాట. మెయిన్గా నాకు అరికాలకి. నేను మా చెల్లి వాళ్ళ ఇంట్లో చూసి నేను సఖీకి చెప్తే సఖీ వాళ్ళ డాడీ చెప్పి నాకు కొన్నారనమాట. సో ఇట్లాగా చిన్న కొనిపించుకుంటాను. ఇంకేం కొనిపించుకుంటానంటే నేను ఒక $100లో చిన్న నెక్ పీసెస్ ఉంటాయి కదా, మ్యాచింగ్ నెక్ పీసెస్ అంతకుముందు చూపించాను కదా, ఇలాంటి చిన్న కొనుక్కుంటాను అనమాట. ఐ డోంట్ బై గోల్డ్ డైమండ్స్ అనమాట. నా దగ్గర ఒక 3 లక్షలు ఉన్నాయనుకోండి, నా మైండ్ ఎట్లా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3 లక్షలు అనుకో, 2 గేదెలు తీసుకుని ఆ 2 గేదెలు ఎవరితో పెంచి దాని చేత ఒక చిన్నగా ఇన్వెస్ట్మెంట్ లాగా చేసి దాన్ని ఒక చిన్న బిజినెస్ లాగా అనుకుంటాను అనమాట, చిన్న వ్యాపారం అనుకుంటాను అనమాట. అంటే అది ముంబై థింకింగ్ అనమాట. సో అలా ఆలోచిస్తాను అనమాట. దట్ ఈస్ మై యాక్చువల్ ప్యాటర్న్ అనమాట. అలా ఉంటుంది. ఐ డోంట్ బై గోల్డ్ డైమండ్స్ మచ్. ఉన్నాయి, ఎంతో కొంత ఉండాలి కదా. అయితే దట్స్ వాట్ అండి. కానీ నేను ఎంజాయ్ చేసేది మాత్రం కొన్ని ఉంటాయి. ఎలా అంటే మార్నింగ్ టైమ్స్, మార్నింగ్ మా ఆయనకు టీ పెడితే నాకు చాలా చాలా ఇష్టం. దట్ ఈస్ లైక్ మోర్ దెన్ అ గోల్డ్. నాకు ఇష్టం. అలాగ చేయించుకుంటాను. ఇంకా మాతోనే ఉండాలి, ఫ్రైడే అంటే మాతోనే ఉండాలి. చెప్పాను కదా, చిన్న కండిషన్స్ పెట్టించుకుంటాను. సో ఫ్రైడే అంతా మేము ఏం చేస్తామంటే మంచిగా ఏదో ఒకటి వండుకుని తిని, సమ్టైమ్స్ ఇప్పుడైతే మా పాప పెద్ద అయిపోయింది కదా, సో పాస్తా వండుతుంది, ఏదైనా వండుతుంది, తను వండుతుంది, నాకు రెస్ట్. సో మేము ఇలా కూర్చొని టీవీ చూడడము, లేకపోతే అందరూ కలిపి ఎక్కడికైనా జస్ట్ అలాగ లైట్గా డ్రైవింగ్కి వెళ్ళి ఏదైనా లైట్గా ఏదైనా ఐస్ క్రీమ్ అట్లా ఏదైనా తిని రావడము అట్లా ఉంటుంది ఫ్రైడే నైట్.
ఇంక సాటర్డే ఏదైనా బయటకు వెళ్తే సండే ఇంట్లో ఉండను, సండే బయటకు వెళ్తే సాటర్డే ఇంట్లో ఉండను. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాటర్డే సండే కూడా బయట అయిపోతున్నాయి, చర్చెస్ లేకపోతే ఇంకో మీటింగ్ అట్లా అని. అలాగా మేము కొంచెం రెస్ట్ తీసుకోవడానికి మేము స్టే బ్యాక్ హోమ్ అట చాలాసార్లు. అలాగా వీకెండ్లో ఒక 1 డే మేము స్టే బ్యాక్, ఎందుకంటే అందులో స్తుతి థెరపీ కూడా ఉంటుంది అన్నమాట. ఇలాగా సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రతిసారి రన్ చేయక్కర్లేదు, ప్రతిసారి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోక్కర్లేదు. ఒక్కొక్కసారి స్లో డౌన్ అవ్వడం కూడా కరెక్టే అనిపిస్తుంది నాకు. మొన్న ఒక న్యూస్ విన్నాను, ఒక బ్రదర్ క్రికెట్కి వెళ్ళి అండ్ ఈజ్ నో మోర్ వాట్ ఎవర్ ద రీజన్స్ అంటే దిస్ అ హై టైం ఏంటంటే 40 years ప్లస్కి ఇంకా కొంచెం బ్రేక్ తీసుకోవడము, కొంచెం స్లో డౌన్, కంప్లీట్ బ్రేక్ కాకపోయినా కొంచెం స్లో డౌన్ అవ్వడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇంకా నేను కూడా చేస్తున్నాను జాబ్, మొత్తానికైతే నేనైతే కంప్లీట్గానైతే ఇంట్లో ఉండలేను, నాకు అదో పెద్ద ప్రాబ్లము. ఐఎమ్ ఆల్సో డూయింగ్ లిటిల్ బిట్ జాబ్ అండ్ యూట్యూబ్ ఒకటి మీ పుష్ చాలా బాగుంది, ఐ లైకింగ్ ఇట్. అండ్ ఇంకా ఇలాంటివి చిన్న చేసుకుంటూ మా పర్పస్ మేము తెలుసుకొని స్తుతి గడు కోసం మేము అందరికన్నా ఒక స్టెప్ బ్యాక్ ఉంటాము. అండ్ వీఆర్ హ్యాపీ విత్ ఇట్, వీఆర్ హ్యాపీ. మాకు ఒకటే గోల్ ఏంటంటే హ్యాపీగా ఉన్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో. మా హ్యాపీ గడికి పేరు పెట్టింది కూడా అదొక రీజను, నిజంగా చాలా పెద్ద రీజన్ అది, టు మేనిఫెస్ట్ హ్యాపీనెస్ ఇన్ టు అవర్ లైఫ్ అన్నమాట. అలాగే నేను మనీ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఐ ఇన్వెస్ట్, నేను చిన్న ఇన్వెస్ట్మెంట్లు బాగానే చేస్తాను. ఐ ఆల్రెడీ హ్యావ్ 2 passive incomes. ఇంకోటి మొదలు పెట్టబోతున్నాను అనమాట. అలాగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. నేను మొత్తానికే మనీ ఈజ్ నాట్ అని నేను చెప్పను, ఎందుకంటే ఐ డూ హ్యావ్ వెరీ క్లారిటీ ఆన్ సారీ నేను చాలా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను. ఓకే, చాలా క్లారిటీ ఉంది నాకు డబ్బు మీద, నాకు ముందు నుంచి ఉంది. కాకపోతే స్పెండింగ్ అనేది ఏంటంటే కొంచెం స్లో డౌన్ అవ్వడం బెటర్ ఏమో అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇంటి మీద మాకు ఎట్లాంటి లోన్స్ లేవు అన్నమాట. అలా అండ్ ఇంకా చాలా హ్యాపీనెస్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటాము, మెటీరియలిస్టిక్ థింగ్స్కి కొంచెం తక్కువ వాల్యూ ఇస్తాను. అండ్ మీరు చూస్తే ఈ ఇంట్లో ఎప్పుడు ఇల్లు కొన్నామో అవన్నీ అప్పుడే మళ్ళీ కొన్నా ఏమి ఉండవు అన్నమాట. సో ఇదండి మా క్యూట్ చిన్న ఫ్యామిలీ వ్లాగ్. నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. ఒకటే ఏంటంటే ఎక్కడి నుంచి ఇక్కడ కొంతవరకు వచ్చాము, డిప్రెషన్లో నుంచి వచ్చి హ్యాపీగా ఉంటూ సొసైటీలో ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటున్నాము. కొంతమంది మమ్మల్ని చాలా మెచ్చుకుంటారు, అంటారు, మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది మీకు ఎట్లా ఇంత మోటివేటెడ్గా నవ్వుతూ ఇంత చక్కగా మాట్లాడుతూ ఉంటాను కొంతమంది అంటూ ఉంటారు. నేను ఐ టేక్ ఇట్ యాజ్ అ వెరీ వెరీ బిగ్ కాంప్లిమెంట్ అండి, ఎందుకంటే మై టోటల్ నేను చేసేదంతా దానికోసమే, హ్యాపీగా ఉన్నామా లేదా అనేది మాట. నేను హ్యాపీగా ఉంటూ మా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతూ మా పాపను మంచిగా రైట్ చేయడమే నా మెయిన్ గోల్ అన్నమాట. ఇలాగ చిన్న హ్యాపీనెస్ ఉంటూ ఉంటాయి, ప్లాన్ చేస్తూ ఉంటాను. కానీ మీరు ఇచ్చిన పుష్ చాలా బాగుంది, నాకు ఏదో ఇది పెద్ద గిఫ్ట్ లాగా అనిపించింది. 200 subscribers ఇది పెద్ద గిఫ్ట్. సో ఇది ఇవాళ హ్యాపీనెస్కి కారణము ఇది కాదు, ఇది ద సబ్స్క్రైబర్స్ అన్నమాట. వెరీ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ పుష్. నాకే కదండి, నా పాపకి కూడా, నా పాప కూడా నేను చూపిస్తూ ఉంటాను అనమాట, ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి అని. సో నా పాపను గుర్తుపెట్టుకుని మాకు సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా ரொம்ப నండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. యూ ఆర్ పార్ట్ ఆఫ్ మై ప్రేయర్స్. ఇంకా వేరే సెషన్స్ చాలా ఉన్నాయండి, మనీ మీద ఉంది, మెడిటేషన్ మీద ఉంది, వాట్ ఐ ఈట్ అనే డే అని ఉంది, అన్నీ ఉన్నాయి, చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. ప్లీజ్ డూ ఫాలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ మీ సత్య.